అందరికీ నమస్కారం. కంటోన్మెంట్ ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు కంటోన్మెంట్ బోర్డులో ఉన్న కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ గారిని, కొత్త సీఈఓ గారిని కలవడం అయింది. ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేటప్పుడు కావాల్సిన భూమి కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్స్ ఏదైతే తీసుకుర్రో దానికి 303 కోట్ల రూపాయలు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో అది ఎస్క్రో అకౌంట్లో మొన్న డిపాజిట్ అయింది. ఆ 303 కోట్ల రూపాయలు ఎలా యూటిలైజ్ చేయాలన్న విధం మీద నాలాల గురించి, డ్రైనేజ్ సిస్టమ్ గురించి యూటిలైజ్ చేస్తున్నారు. కాబట్టి ఇది కేవలం బోర్డే డిసైడ్ చేయకుండా యావత్ కంటోన్మెంట్ ప్రజలకి మీడియా ద్వారా విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, మీకు ఎక్కడెక్కడ ఈ డ్రైనేజ్ ఇష్యూ ఉంది, ఎక్కడైతే నాలా ఇష్యూ ఉంది, రేపు నేను కంటోన్మెంట్ బోర్డు సీఈఓ గారితో మాట్లాడడం జరిగింది. వారు హెచ్ఎండబ్ల్యూఎస్ని, హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఎంపీ గారిని కూడా పిలుస్తున్నారు, నామినేటెడ్ మెంబర్ని కూడా పిలిచి నేను కూడా అక్కడ ఉంటాను. కాబట్టి 5-6 కలిసి హెచ్ఎండబ్ల్యూఎస్, సీఈఓ, కంటోన్మెంట్ బోర్డు, హెచ్ఎండిఏ ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చొని ఈ 303 కోట్ల రూపాయలని ఎక్కడెక్కడ యూటిలైజ్ చేయాలి, ఎక్కడెక్కడ నాలాలు అవసరం ఉంది, దాని మీద పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఈ యొక్క డబ్బుని యూటిలైజ్ చేయాలని నేను అడగడం జరిగింది. అందులో భాగంగానే నిన్న ఫోన్ చేసి మాట్లాడాను, ఈరోజు పర్సనల్గా వచ్చి కలిశాను. దాని మీద వారు రేపు అందరికి ఇన్విటేషన్ ఇచ్చారు, అందరు వస్తున్నారు. కావున కంటోన్మెంట్లో ఉన్న కాలనీ వాళ్ళు, బస్తీ వాళ్ళు, ఎక్కడెక్కడ మీకు నాలాతోటి ఇబ్బంది ఉందో, రిటర్నింగ్ వాళ్ళు కావచ్చు, నాలా పూడిక తీతలు కావచ్చు, నాలా ఫ్లోయింగ్ కావచ్చు, ఇంకా ఏమైనా డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఒక రిప్రజెంటేషన్ తీసుకొని ఇక్కడికి వస్తే దాని అన్ని కలెక్షన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క 303 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే నిధులు ఎస్క్రో అకౌంట్ కి డిపాజిట్ చేశారో ఆ డిపాజిట్ చేసిన పూర్తి నిధులు ప్రజలకు అవసరమయ్యే విధంగా, సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా యూటిలైజ్ చేయాలని గతంలో కూడా మీడియా ద్వారా పర్సనల్ గా కూడా సీఈఓ గారిని కోరడం జరిగింది. ఈ రోజు దాని గురించే అన్ని డిపార్ట్మెంట్స్ కి ఇన్వైట్ ఇచ్చారు. అందరి డిపార్ట్మెంట్స్ రేపు వస్తున్నారు. మీరు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉంది, ఎవరెవరు సమస్యలు ఉంది, మీరందరూ రావాలని కూడా మనసారా కోరుతూ సెలవు తీసుకుంటాం.